స్వాతంత్ర దినోత్సవం వారాంతంలో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొనబోతోంది. ఒక్కవైపు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన వార్ 2, మరోవైపు రజనీకాంత్, నాగార్జున నటిస్తున్న కూలీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటి నుంచే థియేటర్లలో లొల్లి మొదలైనట్టు టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న వార్ 2 కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ స్థాయిలో స్క్రీన్ లాక్ చేసినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న 30కు పైగా ఐమాక్స్ స్క్రీన్లను 2 వారాల పాటు వార్ 2 కోసం రిజర్వ్ చేయించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికోసం ప్రత్యేక ఒప్పందం కూడా జరిగిందని అంటున్నారు. ఈ నిర్ణయంతో అదే రోజున విడుదలవుతున్న కూలీకి ఐమాక్స్ స్క్రీన్లు దొరకకపోవడం పెద్ద ఇబ్బందిగా మారింది. కూలీ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టెక్నికల్గా, కథాపరంగా విశేష ఆసక్తి కలిగిస్తోంది. విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్ల తరువాత లోకేష్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. ఈ సినిమాకు రజనీకాంత్తో పాటు నాగార్జున వంటి అగ్ర నటులు నటిస్తుండడంతో దక్షిణ భారతదేశం మొత్తంలో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు బడా నిర్మాణ సంస్థ స్క్రీన్లను ముందుగానే బుక్ చేసేసుకోవడం, మరో పాన్ ఇండియా స్టార్ సినిమాకు అడ్డుగా మారడంతో థియేటర్ డిస్ట్రిబ్యూషన్లో కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చని సమాచారం. ఏదైనా సరే ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం సినిమా అభిమానులకు పండగే. 2 చిత్రాలు మంచి టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తాయా లేదా అనేది చూడాల్సిందే.